సిక్కిం మన భారతదేశంలో ఎట్లా కలిసింది? సార్, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 75 వరకు సిక్కిం ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నది. పర్టికులర్గా ఇండియా చైనా వారు అయ్యాక భారత ప్రభుత్వం రియలైజ్ అయ్యింది, హిమాలయ ప్రాంతాల్లో ఎప్పుడైనా చైనా నుంచి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సిక్కిం ఈ బోర్డర్ ప్రాంతంలో ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఒక స్ట్రాటజిక్ గా ఉండాలి అనేది భారతదేశ ఆలోచన. రాని ఇండైరెక్ట్ గా సిక్కిం లో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు విషయాల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, ప్రజల అభిప్రాయం ఏంటి, భారత సహకారం సిక్కింకి ఎంతవరకు అవసరం. అయితే రానున్న 70లోకి వచ్చేటప్పటికి ప్రజలకి రాజకీయ మధ్య కొంత డిఫరెన్సెస్ అనేది రావడం మొదలు పెట్టింది. ప్రజలు రాజకీయ వ్యవస్థలోంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారాలి. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మారిందో భారత ప్రభుత్వం అక్కడ రిఫరెండం అనేది కండక్ట్ చేసింది. మీరు భారతదేశంలో కలవాలనుకుంటున్నారా? ప్రజలంతా భారతదేశంలో కలవాలి అనే అభిప్రాయాన్ని ఇచ్చారు. దాంతో సిక్కిం భారతదేశంలో కలిసింది.